జీవో ఉండగానే జీవో ఇచ్చారు. ఒక జీవో ఉండగానే ఇంకో జీవో ఎట్లా ఇస్తారనేది కోర్టు తేల్చక ముందుకే సర్కారే ఎట్లా కుదిస్తారు అనేది వీళ్ళ యొక్క ఆందోళన. నిన్న గన్ పార్క్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వేముల రామకృష్ణ, యాదయ్య గౌడ్ వీళ్ళందరూ లొల్లి చేయడం జరిగింది. ఇది కేవలము ఎవరికి వీళ్ళకి సంబంధించిందే కాదు, వీళ్ళకు కూడా ఎవరికి ఈ ఎన్నికలలో ఇంకొకరికి కూడా మొండి చేయి చూపెట్టారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మహిళలకు మొండి చేయి. సో ఈ ఎన్నికలలో బీసీలకే కాదు మహిళలకు 50% ఇవ్వాలని ఉన్నది, కానీ 45% మాత్రమే దక్కినాయి. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 49% సీట్లు ఉంటే ఇప్పుడు 45కే 12,728 గ్రామాల్లో మహిళలకు 5,780 మాత్రమే వచ్చినాయి. పిఆర్ చట్టం 2018కి కాంగ్రెస్ తూట్లు. సో ఓన్లీ ఓసీలకు తప్ప ఎవరికి మేలు జరిగే కార్యక్రమం జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు రెడ్డిలంతా ఏకం కావాలి, ఓసీలంతా ఏకం కావాలి. ఇంకా వీళ్ళు లొల్లేంది, ఇన్ని రోజులు మనం ఆధిపత్యంలో ఉంటే ఇప్పుడు వేరేవాడు వచ్చి ఆధిపత్యం చేయడం ఏందని అనేక సార్లు ఆయన మాట్లాడింది ఇప్పుడు నిజం చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని బడుగు బలహీన వర్గాలను మోసం చేసిన కాంగ్రెసు మహిళలకు కూడా డోకా ఇచ్చిందట. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా 50% సీట్లు దక్కాల్సి ఉండగా 45.4% మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయి. జిల్లాల వారిగా అధికారులు రిజర్వేషన్ ఖరారు చేయగా మహిళలకు సగం సీట్లు దక్కాలి, కానీ 45 నుంచి 46%కే పరిమితం అయింది. అంటే 4% సీట్లు కోత పెట్టారు. సో దీనివల్ల 584 గ్రామాల్లో మహిళలు సర్పంచులు అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. సో దీని మీద కూడా రేపు కోర్టులకు పోతే అది కూడా మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది. చట్టం ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధన ప్రకారం మొత్తం స్థానాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ రిజర్వేషన్లు క్షేత్రం సమాంతరంగా రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ వర్గాల్లో రిజర్వ్ చేయబడిన ప్రతి కేటగిరీలో సగం స్థానాలు వాళ్ళకు మహిళలకు ఇవ్వాలి. కానీ అట్లా జరిగిందా? జరగలేదు. మహిళా ఓటర్లు 3.7 లక్షలు అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం గ్రామీణ ఓటర్లు 1,66,55,186 అయితే వీరిలో పురుషులు 81 లక్షలు ఉంటే మహిళలు 85 లక్షలు, అంటే 3.5 లక్షలు మహిళలే అత్యధికంగా ఉన్నారు. కానీ సీట్లలో మళ్ళీ 5% వాళ్ళకు తుట్టిపెట్టారు. సో ఇది ఇప్పుడు జరిగింది. సర్పంచ్ ఎన్నికలు జరిగే జీపీలు 12,728, 50% అంటే 6,364 రావాలి. మహిళలకు దక్కిన ఎంత? 5,780. సో మొత్తానికి ప్రాతినిధ్యం దక్కని కోల్పోయినవి 584 సీట్లు మహిళలు కోల్పోయారు. సో రేపు దీని మీద కూడా ఎవరన్నా కోర్టుకు పోయారనుకో అది కూడా పెద్ద లొల్లి అవుతుంది.